పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టుల్లో జీవం తీసేశారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన అధ్యయన కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.17 మీటర్లకు తగ్గించడం వల్ల 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 టీఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్ట స్థిరీకరణకు 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టకు సాగునీరు అందించే మహానేత వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని అనుకుంటే 41.15 మీటర్లు ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్ గా మార్చుతున్నారని మార్టిన్ లూథర్ విమర్శించారు. దీనివల్ల నీటి నిల్వకు తప్ప ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల ఎత్తుకు 30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతామని అసెంబ్లీ వేదికగా చెప్తున్నామని అవాస్తవాలు కావా అని మార్టిన్ లూథర్ ప్రశ్నించారు. ఈవేళ 30,000 కోట్ల రూపాయలు ఉంటే 45.7 మీటర్ల హైట్ లో వాటర్ స్టోరేజ్ చేయడం, అలాగే 72,000 కుటుంబాలకి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కేంద్రం నుంచి వసూలు చేయడం మానేసి 45.17కి స్టోరేజ్ కెపాసిటీ పెట్టి మిగిలిన 6,000-7,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 26కి డిసెంబర్కి అయిపోతే, లేదా పుష్కరాల ముందు వాటర్ ఇచ్చేస్తారు. వాటర్ అలాగే ఇచ్చేస్తారు. అక్కడ కట్టుకెళ్ళి పంపులు పట్టుకెళ్ళి పట్టించే పంపులు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి బిగించేసి మోటార్ లాంచ్ చేస్తే ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోతుంది. అది కానీ కావాల్సింది మనకి. అక్కడ పవర్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి. నేచురల్ ఫ్లో లో వాటర్ వెళ్ళాలి. నేచురల్ ఫ్లో లో వాటర్ విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానీ నేచురల్ ఫ్లో లో వెళ్ళాలి. అప్పుడే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నాడు లోకేష్ గారికి, నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నాడు మాకైతే తెలియదు. ఒక ఇంచి తగ్గుదండి ఏలుపుతాడు ఏదో అసెంబ్లీలో. అడిగి ఏంటి తగ్గుతుందో ఒక 1 ఇంచ్ ఆడి తగ్గదు. ఆ రకంగా ఉంది. ఈవేళ ఎన్డీఏ కూటమి వాళ్ళని ఎంపీలు కానీ లేకపోతే ఎవరైనా వైఎస్ఆర్ పార్టీల ఎంపీలు కానీ మీరు వెళ్ళి గట్టిగా అడగండి, పార్లమెంట్ లో పోరాటం చేయండి. వాటర్ స్టోరేజ్ 45.7 మీటర్ హైట్ లో వాటర్ స్టోరేజ్ ఉండాలి, అదే కావాలి. దానికి మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ఎంత పోవాలో అది రిలీజ్ చేయండి. 30,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే టోటల్ గా అందరికీ ఆర్ఆర్ ప్యాకేజ్ సరిపోతుంది. తర్వాత వాటర్ స్టోరేజ్ మనం 1.15 లో పెట్టుకుంటామా, 45.7 లో పెట్టుకుంటామా తర్వాత మనిస్తాం. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం తర్వాత. కానీ ముందు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళకి ఖాళీ చేయించకుండా వాళ్ళకి వేరే చోట పంపించకుండా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా వాళ్ళు ఎవరో ఒప్పుకోరు, వచ్చి ప్రాజెక్ట్ మీద అడ్డంగా పడుకుంటారు, నీరు నిల్వ చేయలేరు. కాబట్టి ఎంపీలు కానివ్వండి, ఈ తెలుగుదేశం ఎంపీలు, ఎన్డీఏ కూటమి ఎంపీలు కానివ్వండి, వైఎస్ఆర్ ఎంపీలు వీళ్ళందరూ కూడా సెంటర్ లో ఫైట్ చేసి మొత్తం అందరికీ కూడా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేలా చూసి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 45.7 మీటర్స్ హైట్ లో ఉండేలాగా మీరందరూ కూడా పోరాటం చేయాలని ఎంపీలందరికీ కోరుతున్నాం. దీనికోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే ఎవరైతే మేడం గారు కమిటీ చేశారో మీ అందరూ కలిసి సెంట్రల్ జలశక్తి మినిస్టర్ గారిని కూడా మేడం లెటర్ పట్టుకెళ్ళి జలశక్తి మినిస్టర్ని కలుపుతాం. ఆయనకి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చాలా తెలివితేటలుగా 41.5కి మేము ప్యాకేజ్ రిలీజ్ చేస్తాం. దాని ఏదో 17,000 కోట్లతో ఆల్రెడీ 12,000 కోట్లు రిలీజ్ చేస్తాం, మిగతా రిలీజ్ చేస్తామని చెప్తాం. అమ్మ 41.5 కదమ్మా, ఆఫ్రాలజీగా మాట్లాడతారు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి డబ్బుల గురించి మాట్లాడతావు. కానీ అక్కడ మిగతా 72,000 కుటుంబాలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఎవడెత్తాడు? 30,000 కోట్లు ఇస్తే పని జరగదు. కాబట్టి ఈ విషయంలో ఆలోచించి సబ్జెక్ట్ సరిగ్గా తెలుసుకుని 30,000 మంది ఈ 30,000 కోట్లు రిలీజ్ చేసి 72,000 కుటుంబాలకి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మన నిర్మలా సీతారామన్ గారిని కూడా కోరుతున్నాం. ఈ విషయంలో ఆర్ఆర్ ప్యాకేజీ పూర్తిగా లాస్ట్ కుటుంబం వరకు, లీస్ట్ కుటుంబం వరకు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.